నేను దళితుడిని కాబట్టి ఎంపీ గారు నా మీద దాడి చేస్తున్నాడు, అలా అధికారులను బెదిరించి ఎంపీ గారు ఆలయానికి వెళ్తాడా? ఉంటుందమ్మా అలా? ఇదిగోండి సీని గారు, ఎంపీ గారి సమక్షంలో మీరు మాట్లాడుతుంది. 2025లో పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించారు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, పోనీ అంబేద్కర్ గారి మీద ఒట్టేసి చెప్పండి. ఇంత పచ్చబద్దాలా? ఇదిగోండి సతీ సమేతంగా వెళ్ళిన దృశ్యం, పుంకాలుగా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలు మొత్తం కూడా చూపించినా మీకు ఇబ్బంది అవుతుందండి. రెండో మాట ఏంటంటే, ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాలని ఎమ్మెల్యే గారు 2 చేతులు పట్టుకొని లాక్కెళ్ళాడు. కోతి పిల్ల కనుక కొబ్బరికాయని పట్టుకున్నట్టుగా లాక్కెళ్ళాడు. కానీ ఎమ్మెల్యే గారు చెప్తుంది ఏంటంటే, తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలని ఎంపీ గారి మనుషులు తాగొచ్చి రౌడీలను తీసుకొచ్చి దౌర్జన్యం చేసి లాక్కెళ్ళారని చెప్తున్నారు. ఇన్ని అబద్ధాలు ఆడాలా ఎమ్మెల్యే గారు? మీ ఉద్దేశం ఏదో మీ కడుపులో పెట్టుకోండి. దీని మూలాన గోడ కింద నక్కలాగా కాచుకొని కూర్చున్న వైసీపీ సోషల్ మీడియాకి మీరు మాంసం ముక్కలు అందిస్తుంటే, సోషల్ మీడియా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద, ఎంపీ గారి మీద దాడి చేస్తున్నారు. మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఎవరికి ప్రయోజనం చేస్తున్నారు? ఈ 2 మాటలే. 2025లో ఎంపీ గారు నెమలి ఆలయానికి పట్టు వస్త్రాలతో సమర్పించిన మాట నిజమా కాదా? ఆ రోజు మీరు తలంబ్రాలను సమర్పించారు, ఎంపీ గారి పక్కనే మీరున్నారు. ఈరోజు కూడా మీరు తలంబ్రాల వెండి పళ్ళెం మీ చేతికిస్తే దానిని మీ సతీమణికిచ్చి ఎంపీ గారి చేతిలో ఉన్న పట్టు వస్త్రాల పళ్ళాన్ని లాక్కెళ్ళిన మాట నిజం కాదా? నిరూపించండి.